ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అమ్మా రాణి, ఏంటమ్మా ఉదయం రాధాకృష్ణ చాలా కంగారు పడుతుంటే చూశాను. ఏం జరిగిందని అడిగేలోపే హడావిడిగా వెళ్ళిపోయారు. ఆయన మనసేం బాలేదమ్మా. వాళ్ళ నాన్నగారిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టా? ఎందుకమ్మా? దొంగ బంగారం కేసులో ఎవరో స్నేహితుడిని నమ్మితే వాడిలా ఇరికించాడంట. వాడెవడో కానీ చాలా మంచి పని చేశాడు. ఒకప్పుడు అన్యాయంగా మన స్థలాన్ని కొట్టేద్దామని చూశాడు. తర్వాత చెయ్యని తప్పుకి నిన్నేమో ఇరికించాడు. ఇప్పుడు ఆయనే ఇరుక్కున్నాడు. మంచి వాళ్ళకు ద్రోహం చేస్తే ఇలా ముంచే వాళ్ళ దగ్గర బలైపోతారు. అంజీ నోర్మోయ్. మనకేదో చేశారని ఆయనకి ఇలా జరగాలని కోరుకుంటావా? పళ్ళు రాళ్ళు కొడతాను. రాధా గారు వింటే ఎంత బాధపడతారు? లాయర్ గారితో మాట్లాడారా? ఏమన్నారండి? మీ నాన్నగారు బయటకు వచ్చేస్తారన్నారా? ఆయన తప్పేం లేదు కదా? ఆయన తప్పేం లేకపోయినా సరుకులు దొరికింది ఆయన గొడవలోనే కదా. దొంగ బంగారం కేసు బయటపడటం చాలా కష్టం అంటున్నారు. అవునా? మరి ఇప్పుడు ఎలా అండి? పాపం ఆయనకి సంబంధం లేకుండా జైల్లో ఉండడం అంటే ఎంత నరకం. చేజేతులారా చేసుకున్న వాళ్ళకి ఎవరు మాత్రం ఏం చేయగలను రాణి. వాడి గురించి తెలుసుకొని నేను ముందే చెప్పాను, కానీ ఆయన నా మాట వినిపించుకోలేదు. పైగా ఆయన బిజినెస్లో ఎదుగుతుంటే నేను ఓర్చుకోలేక అలా అంటున్నానని నన్నే తిట్టారు. ఇప్పుడు చెయ్యని తప్పుకి జైల్లో ఉన్నారు. ఇప్పటికైనా ఎవరేంటో తెలుసుకుంటారు. ఒక విధంగా మంచి జరిగింది. ఆయన కళ్ళు తెరుచుకుంటాయి. తప్పండి. మీరు మాట్లాడుతుంది మీ నాన్నగారి గురించి. అలా మాట్లాడకూడదు. కానీ ఆయన మాత్రం నన్నెప్పుడు కొడుగ్గా చూడలేదు. లాభాలు తీసుకొచ్చే ఒక వస్తువుగానే చూశారు. అందుకే నేనేం చదివితే ఎంత సంపాదిస్తానో, ఎవరితో పెళ్లి చేస్తే ఎన్ని కోట్ల కట్నం వస్తుంది, ఇలా ప్రతిదీ లెక్కలు వేసుకునే పెంచారు. నన్ను బ్యాంక్ బ్యాలెన్స్లా చూశారు కానీ కొడుకునని తండ్రిగా ప్రేమ పంచలేదు. కాదనట్లేదండి. ఆయన మిమ్మల్ని ఎలా చూసినా మీరు మాత్రం ఆయన మీ తండ్రిని మర్చిపోకూడదు. తన భర్త అలా అన్యాయంగా అరెస్ట్ అయితే పాపం మీ అమ్మగారి పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించారా? నేను ఆలోచిస్తుంది కూడా అమ్మ గురించే రాణి. ఆవిడ మాటకి ఆయన ఏనాడు విలువ ఇవ్వకపోయినా నాన్నకిలా జరిగిందంటే ఆవిడ తట్టుకోలేకపోతుంది. అమ్మ బాధని నేను చూడలేకపోతున్నాను రాణి. అదేనండి తాళి బంధానికి ఉన్న బలం. భర్త ఎలాంటి వాడైనా అతనికి కష్టం వస్తే భార్య తట్టుకోలేదు. మనం ఏం చేసైనా మీ నాన్నగారిని విడిపించాలండి. నీదెంత మంచి మనసు రాణి. మా నాన్న వల్ల నువ్వు ఎంతో బాధపడ్డావు. ఆయన నిన్ను ఎంతో చులకన చేసి ఎన్నో మాట్లాడినారు. నిజానికి ఆయనకిలా జరిగినందుకు అందరికంటే ఎక్కువగా నువ్వే ఆనందించాలి. చచా, నన్ను బాధ పెట్టారని ఆయన బాధపడాలని నేనెప్పుడూ కోరుకోలేదు, కోరుకోను కూడా. మీరు మాత్రం ముందు మీరు వెళ్ళి అత్తయ్యకి ధైర్యం చెప్పండి. ఆవిడికి తోడుగా ఉండండి. అలాగే రాణి. నీలాంటి మంచి మనిషి దొరకడం నా అదృష్టం. వస్తాను. జాగ్రత్త.
ఏంటి ప్రియమ్మా, హోంవర్క్ చేయవా? చాలా హోంవర్క్ ఉందమ్మా, చెయ్యమ్మా. స్కూల్లో చదువుకోవాలి, ఇంట్లో ఆడుకోవాలి. నేను హోంవర్క్ ఎందుకు చెయ్యాలి? అందుకే నేను చెయ్యను. అలా అంటే ఎలా? ఎవరు చేస్తారు? నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? నువ్వే చెయ్యి. ఏంటి, నేనా? మరి నేనా? ప్రియా, తప్పమ్మా, అలా మాట్లాడకూడదు. హోంవర్క్ చేసేయ్, ఆడుకున్నా చాలు. పో డాడీ, ఇప్పుడే కదా ఆడుకుంటున్నాను. అప్పుడే హోంవర్క్ అంటే ఎలాగా? మ్మ్. కరెక్ట్ ప్రియా, నువ్వు హోంవర్క్ చెయ్యొద్దు. అదేంటమ్మా, నువ్వు అలా చెబితే అసలు పుస్తకం కూడా తెరవదు. లేదు తులసమ్మా, మా ప్రియా చాలా మంచి అమ్మాయి. తను హోంవర్క్ చేయాలంటే తనకి గిఫ్ట్ ఇవ్వాలి కదా. ఫ్రెండ్, హోంవర్క్ చేస్తే గిఫ్ట్ ఇస్తావా? నేను కదమ్మా, ఇదిగో ఈ నెమలికి ఇస్తుంది. ఏంటి, ఇది గిఫ్ట్ ఇస్తుందా? నేను నమ్మను. ఇదెలా ఇస్తుంది ఫ్రెండు? ఇస్తుందమ్మా, నీకు ఏది కావాలంటే అదే ఇస్తుంది. కావాలంటే నువ్వు టెస్ట్ చేసుకో. అదెలా? నువ్వు కళ్ళు మూసుకుని ఏది కావాలో కోరుకో, అది ఇస్తే హోంవర్క్ చేస్తాను అను, సరేనా? నిజంగా ఇస్తుందా? హ్మ్, ఇస్తే హోంవర్క్ చేస్తావుగా. చేస్తాను. అయితే నీ కళ్ళు మూసుకుని నీకేం కావాలో కోరుకో. రా కూర్చో, కూర్చో. కోరుకో ప్రియా. నాకు వెంటనే చాక్లెట్ ఇస్తే నేను హోంవర్క్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్, ఇది నాకు చాక్లెట్ ఇచ్చింది. డాడీ చూసావా, నెమలిక నాకు చాక్లెట్ ఇచ్చింది. మరి నువ్వు అడిగిన చాక్లెట్ ఇచ్చింది కదా, నువ్వు హోంవర్క్ చేయాలి కదా. చేస్తాను కదా, హోంవర్క్ చేసి బెలూన్స్ అడుగుతాను కదా. సరే అయితే ఫస్ట్ హోంవర్క్ చేయి. అలాగే. సీను, బెలూన్స్ తీసుకొచ్చి. ఫ్రెండ్, హోంవర్క్ అయిపోయింది. గుడ్. ఇంకా నెక్స్ట్ భోజనం చెయ్యాలి. అలా చెయ్యాలంటే మళ్ళీ గిఫ్ట్ కావాలి. మరెందుకు ఆలస్యం, మళ్ళీ కళ్ళు మూసుకుని కోరుకో. ఆడుకోవడానికి నాకు బెలూన్స్ ఇస్తేనే నేను అన్నం తింటాను. హాయ్ బెలూన్స్. ఫ్రెండు, బెలూన్స్. ఈ నెమలిక నేనేది కావాలంటే అది ఇస్తుంది. అవును, నేను నీకు అది అందుకే ఇచ్చా. పద, అన్నం తింటానని నాకు మాట ఇచ్చావు కదా, రా.
చూసారా సార్, ఎవరి మాట వినని పాపని ఎంత బాగా బుజ్జగించారు. అవును సీను, ఎవరిని ఎలా బుజ్జగించాలో సీతకి బాగా తెలుసు. రియలీ షీఈస్ గ్రేట్. మరి ఇంకేం, మన హెడ్ నర్స్కి చెప్పి ఆవిడికి నర్స్ ట్రైనింగ్ ఇప్పిస్తే చాలా మంచిదేమో సార్. ఏంటండి మీరేం చేస్తున్నారో మీకు అర్థమవుతోందా? ఏంటి పూర్ణ, ఇంకా వాణ్ణి సమర్థిస్తున్నావా? ఆ ద్రోహిని వెనకేసుకొస్తున్నావా? నిజాలేంటో పూర్తిగా తెలియకుండా ఎందుకండి ఈ ఆవేశం? ఇంకేం తెలియాలి పూర్ణ? ఏ నిజం తెలుసుకోమంటావు? చెప్పాడు కదా వర్ష వాడి దగ్గర లేదు అని. ఇన్నాళ్ళు ఎంత మూర్ఖంగా వాడిని అభిమానించానో, నా మనవరాలు వాడి దగ్గరే పెరుగుతుందని ఎంత గుడ్డిగా నమ్మాను. ఏ రోజుకైనా వాళ్ళు వస్తారు, నా మనవరాల్ని నాకు అప్పగిస్తారని ఎన్నో కలలు కన్నాను. కానీ ఈరోజు ఏం జరిగింది? వర్ష లేదు అన్న నిజం తెలిసింది. ఇంకా వాడిని క్షమించాలా? స్నేహితుడు అని స్వాగతించాలా? మీ ఆవేశంలో అర్థం లేదండి. అన్న ఏం చెప్తున్నారో మీరు వినలేదు. ఏం జరుగుంటుందో తెలుసుకునే ప్రయత్నం కూడా మీరు చేయలేదు కదా. వర్ష మన ఒక్కరికే మనవరాలు కాదు కదా, ఆయనకి మనవరాలే కదా. మనకి కొడుకు కూతురైతే ఆయనకి కూతురు. అలాంటిది అన్నయ్య తన మనవరాల్ని చేతిలో ఎందుకు దూరం చేసుకుంటాడు? మీరెందుకు అలా ఆలోచించడం లేదు? ఇంకా చాలు పూర్ణ. ఇంకా వాణ్ణి నమ్మడం అంటే పాము పడగని నీడ అనుకోవడమే, కాటు వేస్తుందని తెలుసుకోలేకపోవడమే. సీతనప్పుడు మనం నానా మాటలు అన్నాం కదా, అవన్నీ మనసులో పెట్టుకున్నాడు. మంచివాడిగా నటిస్తూ సమయం కోసం ఎదురు చూశాడు. చివరికి మనకి ప్రాణమైన మనవరాల్ని మనకి దూరం చేశాడు. నిజంగా వాడి తప్పే లేకపోతే, వాడు తప్పే చేసుండకపోతే ఇన్నాళ్ళు మనకు కనిపించకుండా ఎందుకలా తిరుగుతున్నాడు? చివరికి జానకి అంత్యక్రియలకు కూడా రాకుండా ఎందుకు తిరుగుతాడు? ఇది చాలు కదా వాడిదంతా కావాలని చేసినట్టు తెలియడానికి. నా మనవరాల్ని దూరం చేసిన వాడు నా స్నేహితుడే కాదు. ఈ ఇంట్లో ఇంకెప్పుడు వాడి ఊసే నాకు వినపడకూడదు. ఏంటి తాతి, ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఇంకెవరమ్మా? ఆ సూర్యం గురించే మాట్లాడుతున్నాను. ఏంటి తాతి, సూర్యం తాత కనిపించాడా? శామ్, ఇంకెప్పుడు వాణ్ణి తాతయ్య అని పిలవకు. నీకు నీతులు చెప్పిన వాడే నీ చెల్లిని దూరం చేశాడు. అనుకున్నాను తాతి, ఆ అవతారం, ఆ మాటలు చూసి అనుకున్నాను ఆ మనిషి సరైనవాడు కాదు అని. నిన్నింత బాధ పెట్టాడంటే ఖచ్చితంగా నాకు శత్రువే. నా చెల్లిని మనకి దూరం చేసిన వాళ్ళు ఎవ్వరూ మనకు బంధువులు కారు, మనకి శత్రువులే.
ఉదయం నుంచి మీకోసమే చూస్తున్నాను సార్. మీరు చూడవలసిన లెక్కలు, సంతకాలు చేయవలసిన పేపర్స్ ఉన్నాయి. ఇప్పుడు నేనేమీ చూడలేను, అదేదో మీరే చూడండి. అది కాదు సార్, మార్చి ఇయర్ ఎండింగ్ వస్తుంది కదా, ఆడిటర్ అకౌంట్ డీటెయిల్స్ పంపించమన్నారు కదా. ఈ ఆశ్రమం చైర్మన్గా మీ సంతకాలు కావాలి. ఏమైంది సార్? ఇన్నాళ్ళు ఏదైతే జరగకూడదని భయపడ్డానో అదే జరిగింది చలపతి గారు. అంటే శంకర్ గారు ఎదురుపడ్డారా? అవును. మరి ఇంకేంటి సార్, మీకోసం ఆయన ఎంతలా వెతుకుతున్నారో మాకు తెలుసు సార్. కానీ మీకు మాట ఇచ్చాను కాబట్టి మీరు ఇక్కడ ఉన్నారని ఆయనకి చెప్పలేదు నేను. ఇప్పుడు మీరు ఎదురుపడ్డారు కాబట్టి అన్నీ సర్దుకుంటాయి. ఇంకా బాధ ఎందుకు సార్? నేను ఇన్నాళ్ళు వాడికి దూరంగా ఉన్నది వాడి మీద ప్రేమ లేక కాదు చలపతి గారు. వర్ష నా దగ్గర లేక తన మనవరాలు నా దగ్గర పెరుగుతుందన్న నమ్మకంతో ఉన్నాడు. అసలు కీర్తి వర్షాలు ఎక్కడున్నారో తెలియక నేను బ్రతుకుతున్నాను. నేను వాడికి ఎదురుపడితే వాడు నన్ను అడిగే మొదటి ప్రశ్న నా మనవరాలు ఎక్కడా అని. దానికి నా దగ్గర సమాధానం లేదు. నేను ఇన్నాళ్ళు వాడి పక్కనే నీడలా తిరుగుతున్నా. కానీ ఈరోజు ఆ అడ్డుతెర తొలగిపోయింది. ఇన్నేళ్ల మా స్నేహం వీడిపోయింది. అవును చలపతి గారు, నా శంకర్కి నా మీద ప్రేమ చచ్చిపోయింది. అదేంటి సార్, ఆయన మీతో ఏమైనా గొడవపడ్డారా? అవును చలపతి గారు. వాడికి నేనేమని చెప్పను. నా తప్పు లేదు అంటే నమ్మడం లేదు. అసలు నా మాటే వినిపించుకునే పరిస్థితుల్లో లేడు. నా ప్రాణమే నన్ను వదిలి వెళ్ళిపోయింది. నేను తట్టుకోలేకపోతున్నాను. శంకర్ గారు మారారు అని అందరం భ్రమపడ్డాం. కానీ ఆయన ఏమీ మారలేదు. అదే మూర్ఖత్వంతో ఉన్నారు. అదే మొండితనంతో మళ్ళీ మిమ్మల్ని అపార్థం చేసుకున్నారు. దయచేసి శంకర్ని అలా అనకండి చలపతి గారు. ఏమిటి సార్, సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది, భరించడానికి కూడా ఒక పరిధి ఉంటుంది. మీ తప్పు లేకుండా మీ మీద అంత నింద వేస్తే మీరెలా తట్టుకుంటారు? నేనెలా ఊరుకోగలను? ఇందులో శంకర్ తప్పే ఉందండి. ఇన్నాళ్ళు తన మనవరాలు నా దగ్గర పెరుగుతుందన్న ఆశతో బ్రతుకుతున్నాడు. ఏ రోజుకైనా నేను వర్షాన్ని తనకు అప్పగిస్తానని కళ్ళు కాయలు కాసేలా చూశాడు. వర్ష మీద వాడుకున్న మమకారం ఏంటో అందరికీ తెలుసు. తన పేరు మీద కొన్న స్థలం పోతేనే వాడు తట్టుకోలేకపోయాడు. ఇక తన మనవరాలే కనిపించడం లేదంటే ఎలా తట్టుకోగలడు? ఆవేశాన్ని ఎలా కంట్రోల్ చేసుకోగలడు? ఇందులో వాడు తప్పు లేదు. తప్పంతా నాదే. నేనే నా చేతులారా పిల్లల్ని దూరం చేసుకున్నాను. వాళ్ళు నాకు దగ్గర అయ్యే వరకు నేను శంకర్కి దగ్గర అవ్వలేను. ఏమండి, కాఫీ తీసుకోండి. పూర్ణ, శామ్ లేచిందా? ఇంకా లేదండి. అయినా లేచేం చేయాలి? చదువు లేదు. పోనీ పెళ్ళయింది కదా, భర్త దగ్గరున్నాడా అంటే అదీ లేదు. పూర్ణ, జరిగిన దాంట్లో శామ్ తప్పు లేదని తెలుసు కదా. మీరు చెప్పింది నిజమేనండి, దాని తప్పేం లేదు. ఇలా ప్రతి విషయంలోనూ దాన్ని వెనకేసుకొస్తున్నారు కదా, మీరే తప్పు చేస్తున్నారు. పూర్ణ,
ఎవరో వచ్చినట్టున్నారు, వెళ్ళి చూడు. పూర్ణ, ఎవరొచ్చారు? ఏంటి పూజారి గారు, వాళ్ళని కూడా అడిగారంటే 2 పూజలు కలిపి చేస్తారా? దేవుడి దృష్టిలో అందరూ ఒకటే కదమ్మా. అధికారులు వేరు, ఎలాంటి అలగా జనం వేరు. ఈ జిల్లా మొత్తానికి నా అల్లుడు పెద్ద. అలాంటి వ్యక్తిని ఎలాంటి వాళ్ళతో పోలుస్తారా?